కరీ నమస్తే అండి వివి రావు గారు. చెప్పండి చెప్పండి సో రావు గారు, చెప్పండి. అమర జవాన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకి ఏదైతే నష్టపరిహారం ప్రకటించిందో అదేవిధంగా దాన్ని వెంటనే అమలు చేసే విధంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. వెంటనే అమలు చేస్తారు అని చెప్పేసి కూడా అందరం ఆశిస్తున్నాం. సో ఇకపోతే కాల్పుల విరమణ ఏ బేస్ మీద జరిగింది, ఎందుకు జరిగింది, దేశ ప్రజలు ఈ కాల్పుల విరమణ జరగటం పాకిస్తాన్ తోటి యుద్ధం విరమించుకున్నట్లే అని కూడా అనుకుంటున్నారు. దీన్ని మరి అందరూ సాటిస్ఫై అవుతున్నారా? ముఖ్యంగా ఒక ఆర్మీ మాజీ అధికారిగా మీరు సాటిస్ఫై అవుతున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కాల్పుల విరమణ అంటున్నారు. విరమణ అన్నది వేరు, విరామం అన్నది వేరు. నా దృష్టిలో నాకు తెలుగు కొంచెం తక్కువే కానీ అదే విరామం అనాలి, విరమణ కాదు. విరమణ కాదంటారా? సెకండ్ థింగ్ ఏంటంటే విరమణ కాదు, విరామం. అంటే మీకు కమర్షియల్ బ్రేక్ ఎలా వస్తుందో ఇందులో అటువంటి బ్రేక్ అంతే. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మిగతావేవి దౌత్యపరమైన ఇటువంటి చర్యలు తీసుకున్న వాటికి ఏది ఎఫెక్ట్ లేదు ఇప్పుడు వరకు అనౌన్స్మెంట్ చేసి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ లో ఇమీడియట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. జనరల్ గా మనం రిస్ట్రైంట్ ఎక్కువ వాడతాం కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ని వెంటనే ఎక్సీడ్ చేసాం. అంటే మనం ఒప్పుకున్నాం, ఓకే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, 5 గంటల నుంచి మనం విరామం పాటిద్దామని ఒప్పుకున్నారు. కానీ బై 8:30, 9 o'clock వాళ్ళు ఉల్లంఘించినట్టు ఉమర్ అబ్దుల్లా గారు ట్వీట్ కనిపించింది. కేవలం ఉమర్ అబ్దుల్లా గారే కాదు, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీ మిస్రీ గారిది కూడా వచ్చింది. అంటే ఏంటంటే ఇది 100% షూర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. తర్వాత విజువల్స్ చాలా మంది సిటిజన్స్ కూడా, చాలా మంది గవర్నమెంట్ టీవీ ఛానల్స్ కూడా లైవ్ కవర్ చేసింది. సో అందులో 100% గ్యారంటీ ఉంది. శ్రీనగర్ నుంచి గుజరాత్ లో ఉన్న భుజ్ వరకు మొత్తం కవర్ చేశారు. అంటే ఏంటంటే కేవలం సర్వేలెన్సే చేసి ఉండొచ్చు, వెపన్స్ లోడ్ ఉందో లేదో తెలియదు, కానీ ఎక్స్ప్లోజన్స్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అది కేవలం యుఏవి కిందకి పడడం వల్ల, లేకపోతే ఏదైనా బాంబు పెట్టి అది తీసుకురావడం వల్ల అది కింద పడి ఎక్స్ప్లోడ్ అయిందా, అది క్లారిటీ రాలేదు. బహుశా ఇప్పుడు కొన్ని గంటల్లో వస్తుంది. పాకిస్తాన్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక సివిలియన్ గవర్నమెంట్ ఫేస్ ఉంది, కానీ దాని వెనకాల యాక్చువల్ డిఫాక్టో రూలర్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఇది ఇప్పుడే కాదు, పాకిస్తాన్ ఎప్పుడైతే ఏర్పడిందో వాళ్ళకి ఒకటే మూలం ఏంటంటే ముస్లిం మతం. ఆ మత ప్రేరేపిత చేశారు, కానీ ఎప్పుడు డెవలప్మెంట్ జాగ్రఫికల్ గా మనం ఒక డిఫరెంట్ ఎంటిటీ. ఇంతకీ ఏంటంటే వాళ్ళు జాగ్రఫికల్ గా కూడా డిఫరెంట్ ఎంటిటీ కాదు. ఫారిన్ కంట్రీస్ యూరోప్ కానీ నార్త్ అమెరికాస్ కానీ వెళ్ళినప్పుడు ఎవరు పాకిస్తానీ అని చెప్పుకోడు, హిందుస్థానీ లేకపోతే ఇండియన్ అని చెప్పుకుంటాడు. అలాగే పాకిస్తానీ అన్న రెస్టారెంట్ ఎప్పుడు నేను చూడలేదు, హిందుస్థానీ అని ఇండియన్ రెస్టారెంట్ అనే చెప్పుకుంటాడు. ఆ విధంగా వాళ్ళకి సెపరేట్ ఐడెంటిటీ కూడా లేదు, కేవలం రిలీజియన్. అది ఏంటంటే పోనీ రిలీజియన్ అయినా పర్వాలేదు, అరబ్స్ ఎలాగా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ కమ్యూనిటీలో. తర్వాత ఇంకోటి ఏంటంటే యాంటీ హిందూ కింద ఏదో ఒక పథకం కింద నడుస్తుంది. అదే విధంగా 1948 వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ రేజ్ చేశారు. అది ఇప్పుడు వరకు సమస్య పోలేదు. అందులో మనం స్టార్టింగ్ లో కొంచెం మరీ ఎక్కువ బెనిఫాక్షన్ చూపించాం, దానివల్ల ఇప్పుడు వరకు అనుభవిస్తున్నాం. రెండోది, పాకిస్తాన్ లో ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరిపాలనలోనే ఉంది. షాబాజ్ షరీఫ్ అన్న అతను వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ పాకిస్తాన్ లో కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ గారిని డిస్మిస్ చేయడానికి ప్లాన్స్ చేశారో బాజ్వా గారు, జనరల్ బాజ్వా, అప్పుడు ఈయనకి బతిమాలాల్సి వచ్చింది, నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయండి అని. పోనీ బతిమాలడానికి పబ్లిక్ లో బతిమాలేరా, ప్రైవేట్ లో బతిమాలేరా? కారు డిక్కీలో ఆయన రెసిడెన్స్కి వెళ్ళి అక్కడ బతిమాలి మళ్ళా కారు డిక్కీలో వెనక్కి వచ్చారు. అంటే ఈయన ఏ లెవెల్ స్థాయికి దిగజారారో తెలుసుకోవాలి. అటువంటి ప్రైమ్ మినిస్టర్ కేవలం రబ్బర్ స్టాంప్ కూడా కాదు, సిగ్నేచర్ మినిస్టర్ కూడా కాదు, అటువంటి మనిషి ఆయన. సో అలాంటప్పుడు రావు గారు, అలాంటప్పుడు ట్రంప్ గారు ఎవరితో చర్చలు జరుపుకుంటారు? ప్రైమ్ మినిస్టర్ గారు ఆయనతో ప్రైమ్ మినిస్టర్ తోటి జరిపారు. వాళ్ళ సెక్రటరీ 2 రోజులుగా, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ తోటి జరిపేవారు, అంటే అఫీషియల్ గవర్నమెంట్ తోటి జరిపేవారు. 2 రోజుల క్రితం మాత్రం అసీం మునీర్ తోటి కూడా జరిపారు. ఇప్పుడు ఇక్కడి వరకు బానే ఉంది. డీజీఎంఓకి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకు కూడా మనకి సిడిఎస్ ఎలా ఉంటారో
సిఐఎస్సి ఎలా ఉంటారో ఒక 3 సర్వీసెస్ కి కోఆర్డినేషన్ చేయడానికి ఒక చీఫ్ ఉంటారు. ఆయన జనరల్ మీర్జా. ఆయన కూడా ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కి ఆ రోజుల్లో కంటెండర్. ఇద్దరిలోనూ ఈయన సెలెక్ట్ అయ్యారు. రెండోది ఆయన ద్వారా డిజిఎంఓకి ఆర్డర్స్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ లెవెల్లో అయిపోయింది. కానీ ఇది అసీం మునీర్ గారికి క్యాంప్ కి నచ్చలేదు. అసీం మునీర్ గారి క్యాంప్ ఏంటి? DGISI, DGISPR. ఎందుకు DGISPR ఎవరు? ఒక లెఫ్టినెంట్ జనరల్. ఆయన ఫాదరు ఆల్ ఖైదా టెర్రరిస్ట్. UN హిట్ లిస్ట్ లో ఉన్నాడు, అదే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన పేరు మీద $25 లక్షల ప్రైజ్ ఇంకా ఉంది. అంటే ఎటువంటి మనిషిని DGISPR చేశారో మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందు DGISI అసీం వక్ర